హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటా. సో గాయ్స్, బేసిక్గా ఏంటంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ మన క్రిప్టో కరెన్సీ వచ్చేసి ఏంటంటే కిబో అనమాట. సో కిబో గురించి చాలా మంది ఇందులో దీన్ని వర్క్ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీలో జాయిన్ అయ్యి వాళ్ళైతే మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో బేసిక్గా గాయ్స్ ఏంటంటే ఈ మధ్య ఒకటి ట్రస్ట్ వాలెట్ అని ఉంది కదా. సో దాంట్లోకి మన కిబోని ఎలా యాడ్ చేసుకోవాలో అనేది గాయ్స్ నేనైతే మీకు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గాయ్స్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు కిబోలో ఎప్పుడు జాయిన్ అయ్యారు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, పక్కన మీకు ఒక స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది చూడండి. సో నేను మీకు ఎగ్జాక్ట్గా స్టెప్స్ ఎట్లా చేయాలని చెప్పాను. సో మీ ఫోన్లో ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత పైన మీకు సెర్చ్ అని కనిపిస్తుంది కదా. సో అక్కడ మీరు క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఈ విధంగా సెర్చ్ చేయండి. TRUST ట్రస్ట్ వ్యాలెట్ ఫస్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేసిన వెంటనే గాస్ మీకైతే చూసుకోండి ఈ విధంగా ఒకటి వస్తుంది అనమాట యాప్ అనేది. సో పక్కన ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ట్రస్ట్ క్రిప్టో అంటే మన క్రిప్టో కరెన్సీ అనమాట, అండ్ బిట్కాయిన్ వ్యాలెట్ అనమాట. సో నేను క్లిక్ చేసే గ్యాస్ అయితే మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో లోడింగ్ అవుతుంది, పెండింగ్లో ఉంది. సో గ్యాస్ మనకైతే యాప్ అనేది ఇన్స్టాల్ అయింది. నేను ఇక్కడ క్లిక్ మీద ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను సార్ చూడండి. చేసిన వెంటనే గ్యాస్ మనకైతే ట్రస్ట్ వ్యాలెట్ అయితే మనకైతే ఇలా అయితే లోడింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ పక్కకి స్వైప్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ న్యూ వ్యాలెట్, ఆల్రెడీ హ్యావ్ వ్యాలెట్ ఉంది కదా. సో కొత్తగా మీరు క్రియేట్ చేసుకుంటే క్రియేట్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీరు ఇక్కడ మీకు అది ఉంటుంది కదా, టిక్ మార్క్ చేయండి. ప్రైవసీ అండ్ పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిన తర్వాతకి టిక్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద సెలెక్ట్ చేయండి. చేసిన వెంటనే గాస్ మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఏంటంటే ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఈజీ కోసం అయితే ఒకటి పెడుతున్నా. సో గాస్ మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం పెడుతున్నా. అయిపోయింది. ఆ తర్వాతకి ఇక్కడ మీరు టిక్ చేయండి ఇవి ఆప్షన్స్ అన్ని. సో చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో గాస్ మీకు ఇక్కడ ఇందాక ఒకటి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, అప్హోల్డ్ వాల్నట్ అని పక్కన స్క్రీన్ షాట్ ఉంది కదా. సో అంటే దీనికంటే ముందు స్టెప్లో మీకు అట్లా కనిపించాయి అనమాట. అవి ఇక్కడ సీరియల్ వైజ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేయండి. సో క్రియేటింగ్ వాలెట్ అని మనకైతే గాస్ ఈ విధంగా పడుతుంది. సో ఇక్కడ మీరు పుష్ నోటిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో మీరు ఎనేబుల్ కావాలంటే ఎనేబుల్ క్లిక్ చేయండి, లేకుంటే ఇంటర్వ్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది కదా, కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. యాడ్ టోకెన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి గాయస్. చేస్తే మీకు ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ ఉంది కదా, ప్లస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ అని ఉంది కదా, ఇక్కడ నెట్వర్క్ మీద ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే మన కీబోర్డ్ వచ్చేసి BNB స్మార్ట్ చైన్ అనమాట. సో ఇక్కడ BNB సెకండ్ ఆప్షన్ BNB అని క్లిక్ చేయండి. సో ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ ఉంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మన వాట్సాప్ గ్రూప్లలో మనకి ఈ విధంగా వస్తుంది గాయస్, ఒక అడ్రస్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు సింపుల్గా ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ దీన్ని కాపీ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాతకి గాయస్ మీరైతే ఇప్పుడు ఈ యాప్ ఉంది కదా, ట్రస్ట్ వాలెట్ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఇందాక మనం ఒకసారి మళ్ళీ మనల్ని ఏమవుతుందంటే ఒకసారి యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా కానీ పిన్ నెంబర్ అడుగుతుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న సెక్యూరిటీ అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఫింగర్ ప్రింట్ ఆల్రెడీ ఎనేబుల్ ఓకే గాయస్, నేను పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో చేసిన గాయస్ ఓపెన్ అయింది. సో మళ్ళీ ఇక్కడ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తున్నాను. సో BNB సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పక్కన పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ పేస్ట్ అవుతుంది. మనకి కీబోర్డ్ నేమ్ పడుతుంది, సింబల్ KBO పడుతుంది, డెసిమల్స్ 18 పడుతుంది కదా. సో ఇక్కడ మీరు డన్ ఉంది కదా, పైన డన్ మీద క్లిక్ చేయండి. సో గాస్ మీకు అంతే గాస్ ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వస్తే మీకు కింద చూడండి ఆటోమేటిక్గా కీబోని యాడ్ అయింది కదా, 0 KBO అంటే 0 కీబో అంటే మనకైతే కిబో అనేది అయితే మనకి ఈ ట్రస్ట్ వాలెట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో గాస్ మనం ఇందులో చూసుకున్నాం కదా కిబోని ఎలా ట్రస్ట్ వాలెట్లో యాడ్ చేసుకోవాలనేది. సో గాస్ మనం దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది గాస్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో గాస్ ఈ వీడియో ఇంతే గాస్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని కొంతమంది షేర్ చేయండి. ఎవరైతే మీరు కీబోర్డ్లో పార్టిసిపేట్ చేసి జాయిన్ అయ్యి కొంచెం మనీ ఎర్న్ చేస్తున్నారో సో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇట్లాంటి బెస్ట్ కంటెంట్ మంచి మీకు ఇస్తూ ఉంటాను. వీడియో ఇంతే గాస్. థ్యాంక్ యూ. జై హింద్.